స్పెషల్ డిఎడ్ రిజల్ట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో చాలా మంది వెరిఫికేషన్ కి అయితే వెళ్ళారు. సో మనకు తెలిసిందే డేట్స్ అయితే సాటర్డే వరకు ఇంక్రీజ్ చేశారు. కాకపోతే ఆల్రెడీ మనకు 2 days లోనే 99% ఆఫ్ స్టూడెంట్స్ అందరు కాలేజ్ కి అయితే వెళ్ళిపోయారు. కొన్ని కాలేజెస్ వాళ్ళు మనకు మెరిట్ ఆధారంగా వాళ్ళకు కాల్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ గా మనకు చైల్డ్ గైడెన్స్ సెంటర్, సో ఎవరైతే హైదరాబాద్ లో ఉండే చైల్డ్ గైడెన్స్ సెంటర్ కి ఎవరైతే phase 1 లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళారో అందులో నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మార్క్స్ ఆధారంగా సో ఒక 35 స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ మెయిల్స్ చేశారు అండ్ కాల్స్ కూడా చేశారు. సో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీ యొక్క ట్యూషన్ ఫీజు, సో ఆ 1 year ఫీ వచ్చేసి 35,000 ఉంటుంది. ఆ అమౌంట్ మీరు మండే పే చేసుకోవాలి. సో వాళ్ళు మండే అయితే రమ్మన్నారు. సో మండే వెళ్ళాలి విత్ సర్టిఫికేట్స్, మీ ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో అప్ టు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే అమౌంట్ పే చేసి అడ్మిషన్ తీసుకోండి. వన్స్ మీరు పే చేసిన తర్వాత ఇర్రెగ్యులర్ గా వస్తా, నాకు ఇప్పుడు అడ్మిషన్ క్యాన్సిల్ కావాలంటే ఆ అమౌంట్ అయితే ఇవ్వకపోవచ్చు. సో ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాత మీరు అమౌంట్ పే చేయండి అండ్ సర్టిఫికేట్స్ ఇచ్చేసేయండి. సో ఈ ఇయర్ నుంచి అన్ని కాలేజీలు స్ట్రిక్ట్ అయిపోయినాయండి. మీకు బయోమెట్రిక్ కావచ్చు అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి కాబట్టి కాలేజ్ వాళ్ళకు కూడా ఇబ్బంది, ఎందుకంటే అది డైరెక్ట్ ఆర్సీఐ నుంచి వచ్చింది కాబట్టి బయోమెట్రిక్ ఉంటాయి అన్ని స్పెషల్ డిఎడ్ కాలేజ్. కొన్ని కాలేజ్ లో లేవు అంటే అవి వాళ్ళ మేనేజ్మెంట్ రూల్స్ వేరేలా ఉంటాయి. సో మేనేజ్మెంట్ లో ఒప్పుకుంటే ఓకే, లేకపోతే 99% ఆఫ్ ఆల్ స్పెషల్ డిఎడ్ కాలేజ్ లో మనకు బయోమెట్రిక్ ఉంటుంది. సో అటెండెన్స్ ఉంటుంది. మనకు ప్రాక్టికల్స్, సో ప్రాక్టికల్ కి 85% ఉండాలి అండ్ థియరీకి వచ్చేసి 75% ఉండాలి. సో అప్పుడు మాత్రం మీకు ఎగ్జామ్స్ కి అయితే అలో చేస్తారు. అండ్ నిప్పెడ్ లో ఎవరికైతే వచ్చిందో, నిప్పెడ్ కావచ్చు, ఆలియా వర్జంగ్ కావచ్చు, ఇలాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ లో అయితే పక్కా అటెండెన్స్ ఉంటుంది. అందులో మీరు వస్తారో రాదా అది సెకండరీ. మీరు వస్తే ఎవరికైతే వస్తారో 85% ఉంటుందో వాళ్ళకు ఎగ్జామ్స్ కి అలో చేస్తారు. మిగతా వాళ్ళకు ఎలాంటి ఎగ్జామ్స్ కావచ్చు మొత్తం డీటైన్ చేస్తారండి. సో మీరు అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేయడం కావచ్చు అట్లాంటివి ఏం కుదరవు. ఎందుకంటే అట్లుంటే అందరు జాయిన్ అయిపోతారు కాబట్టి అది నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి రెగ్యులర్ గా వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రం మీరు మనకు ఈ నిప్పేడ్ వాళ్ళకైతే మండే ఆర్ ట్యూస్డే రోజు మనకు వెబ్సైట్ లో పెడతారు. సో NIEPID వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో 2025 కి సంబంధించిన మెరిట్ లిస్ట్ పెడతారు. సో వాళ్ళైతే 1:3 కావచ్చు 1:2 కావచ్చు వాళ్ళైతే పెడతారు. అందులో ఎవరి నేమ్ వస్తుందో లైక్ హాల్ టికెట్ నెంబర్ నేమ్ అవి డిస్ప్లే చేస్తారు. వాళ్ళందరూ వెరిఫికేషన్ కి వెళ్ళాలి. సో ఎవరికైతే కాల్స్ కావచ్చు మెరిట్ లిస్ట్ లో నేమ్ రాకపోతే మీరైతే సెలెక్ట్ కానట్టు. సపోజ్ phase 1 తర్వాత ఏమైనా వేకెన్సీస్ ఉంటే మీకైతే మళ్ళీ పిలవడం జరుగుతుంది. సో ఎవరికైతే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆర్ అదర్ స్టేట్ లో అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ మీకు ఈ కౌన్సిలింగ్ లోపే మీకు కాల్స్ కావచ్చు మెసేజెస్ కావచ్చు వాళ్ళ వెబ్సైట్ లో కావచ్చు మెయిల్స్ ద్వారా కావచ్చు ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. సో మీకు సీట్ వచ్చిందని తెలిస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు నిజంగా వెళ్దాం అనుకున్నప్పుడే వాళ్ళు ఎంత అయితే అమౌంట్ చెప్తారో ఆ అమౌంట్ పే చేయండి. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత నేను రాను నాకు ఇచ్చేసేయండి అంటే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. అదేదో ముందే ప్రాపర్ గా డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లి ఆ కాలేజ్ లో సబ్మిట్ చేసి మీరు ఆ ట్యూషన్ ఫీ 1 year అడిగితే 1 year 10,000 అడిగితే 10,000 15,000 అయితే 15,000 సో ఎక్స్ట్రా ఫీజెస్ ఏమైనా ఉంటే అవి పే చేసి మీరైతే జాయిన్ అవ్వండి. సో RCA రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయండి. సో కాలేజ్ వాళ్ళు యాజ్ పర్ RCA కావచ్చు వాళ్ళ ఏవైతే రూల్స్ పెడతారో వాటినే పాటించాలి. ఇన్స్పెక్షన్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి కాబట్టి కాలేజ్ వాళ్ళకు కూడా ఇబ్బంది, స్టూడెంట్ కూడా ఇబ్బంది. ఎందుకంటే చాలా కాలేజెస్ ఉంటాయి మనకు తెలంగాణలో. సో పర్మిషన్స్ అనేది అన్ని కాలేజెస్ కి ఇవ్వరు. సో వాళ్ళు సడన్ గా ఇన్స్పెక్షన్స్ వచ్చి ఇర్రెగ్యులర్ కావచ్చు ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోయినా మొత్తం బ్యాచ్ ని క్యాన్సిల్ చేస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ రెడ్యూస్ అవుతా ఉంటాయి కాలేజెస్. సో మీరైతే ప్రాపర్ డెసిషన్ తీసుకున్న తర్వాతనే మీరైతే ప్రాపర్ కాలేజ్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఏపీలో కూడా కొన్ని కాలేజ్ లో ఎక్కువ అమౌంట్ తీసుకోవడం ఇర్రెగ్యులర్ గా వెళ్ళడం అని చెప్తున్నారు. కాకపోతే మీరు ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాతనే మీరైతే కాలేజ్ లో జాయిన్ అవ్వండి. వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీరైతే కాలేజ్ లో జాయిన్ అవ్వకండి. అన్ని ప్రాపర్ గా ఉన్నాయి ఫెసిలిటీస్ కావచ్చు అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. నేను వెళ్తా అనుకుంటే వెళ్ళండి. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అడ్మిషన్ అయితే తీసుకోండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మిగతా కాలేజ్ కి ఏమన్నా చెప్పారా మెరిట్ లిస్ట్ వచ్చింది మీకు సీట్ వచ్చిందని కింద మెన్షన్ చేయండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ లకైతే మీకు మండే ఆర్ ట్యూస్డే వరకు వెబ్సైట్ లో పెడతారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వెబ్సైట్ లోనే పెడతారు. మిగతా కాలేజెస్ ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో కాల్స్ చేస్తారు లేదంటే మెసేజ్ చేస్తారు మెయిల్స్ చేస్తారు. సో అలర్ట్ గా ఉండండి. సో మీకు మండే వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా మీకు అక్కడ మీరు ఏదైతే ఆన్లైన్ లో చూసుకున్నారో కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆ కాలేజ్ అడ్రస్ లో వాళ్ళ యొక్క నంబర్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఎవరైతే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళకు ఎవ్రీడే ఒకసారి కాల్ చేస్తూ ఉండండి. మెరిట్ లిస్ట్ తీసారా, సో ఎవరికి వచ్చింది సీటు, సో మేము ఎప్పుడు రావాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకురావాలి, ఎంత ఫీజు పే చేయాలి, సో అందులో డీటెయిల్ గా ఉంటాయి. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏ కాలేజ్ వచ్చాయి
మీకు ఫీ స్ట్రక్చర్ ఏంది అవి కూడా పెట్టండి. సో దట్ అప్కమింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందండి. phase 1లో మిగిలిపోయిన సీట్స్ కి మళ్ళీ phase 2 ఉంటుంది. phase 2లో నెక్స్ట్ మెరిట్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. వేరే కాలేజ్ జాయిన్ అవ్వడం కావచ్చు, స్లైడింగ్ కావచ్చు, అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవండి ప్రజెంట్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేరేలాగా ఉండే, కాకపోతే వాళ్ళు సడన్ గా చేంజ్ చేశారు ఈ ఇయర్. సో ఫైనల్ గా అయితే అది ఇంప్రాపర్ గా జరుగుతుంది. అంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు సపోజ్ నిప్పెడ్ లో ఎక్కువ ఉంటే అక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోతుంది. అదే ప్రైవేట్ కాలేజ్ లో కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉన్నా ఈజీగా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్లైడింగ్ కావచ్చు, సెకండ్ ఆప్షన్ కావచ్చు, అట్లాంటిది ఏం లేదు. సో మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ గా లేదు ఆర్సీఐ వాళ్ళది. సో ఈ ఇయర్ అయితే మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏదైతే పెట్టారో ఆ కాలేజీలో ఎంతమంది అప్లై చేస్తారో అందులో టాప్ ఉంటేనే మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.